ఎన్నికలకు ముందు పథకాలు నిలిపివేతతో ఏదో సాధించాలని అనుకున్న ప్రతిపక్షానికి ఒక షాక్ తగిలిందా? జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు ద్వారా ఒక బిగ్ రిలీఫ్ వచ్చిందా? ఇంకా ఈసీ అయితే స్టిల్ ఇప్పటివరకు ఈ వీడియో చేసే వరకు మరి అనుమతి ఇవ్వలేదు అనేది ఒక సమాచారం. తర్వాత ఏమన్నా ఇస్తారో లేదో తెలియదు. దీని ఎంతవరకు ఇది రేపొద్దున్న ఎన్నికల మీద ప్రభావం, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు పూర్తి రిలీఫ్ అని అనుకోవాలి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, పథకాలు ఆగిపోయినాయి అనుకున్న టైంలో మరి కోర్టుకెళ్ళి సాధించారు అనుకోవాలో, లేదంటే ఇంకా పెండింగ్లో ఉంది? అంటే నాకు ఇప్పటివరకు అయితే మా సమాచారం అది ఏమన్నా ఉంటే మీరు చెప్పాలి. ఇది రిలీఫా, లేదంటే ఒకవేళ ఈసీ కనుక పూర్తిగా బ్రేక్ చేస్తే మళ్ళీ కథ మొదటిగా అనుకోవాలి? అంటే ఈసీ ఇప్పుడు సహజంగా డెసిషన్ ఏం తీసుకుంటుందో చూడాలి. ప్రాక్టికల్గా అయితే కనుక ఇచ్చేయాలి. ఎన్నికల సంఘం వీళ్ళు ఇచ్చారు కాబట్టి ఆదేశం కోర్టు ఇచ్చింది కాబట్టి. అంటే కోర్టు ఇచ్చిందని ఈసీ ఇవ్వాలని అన్నుందా? అంతే, ఖచ్చితంగా. అంటే కోర్టు ఇచ్చింది కాబట్టి ఈసీ ఇంకా సొంతగా ఏం చేస్తుంది? అంటే ఇప్పుడు ఈసీదే ఫైనల్ అంటారు కదా కోర్టు. వేటిట్లలో అంటే ఎన్నికల నిర్వహణలో పథకాల లాంటి వాటిట్లో ఈసీకి కాదు ఫైనల్. ఈసీ చెప్పేసింది కోర్టుకి, ఈసీ ఆపమంది. ఆపమన్న దాన్ని కోర్టు ఆపమంది. అప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఫైనల్ అథారిటీ? ఎన్నికల సంఘం ఒక అతను గెలిచాడు అని డిసైడ్ చేశాక అతను లేదు అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు అవతల అతన్ని ఎమ్మెల్యేగా చేస్తున్నారు మళ్ళీ. అంటే కోర్టు అనేది సర్వాధికారాలు ఉన్నది, చివరి అధికారం కోర్టుది. కాబట్టి ఈసీకి అధికారం ఫైనల్ ఎప్పుడంటే అది నేను జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు లైక్ నిన్న 2-3 ఇష్యూస్లో చెప్పింది ఈసీ, ఇది గాజు గ్లాస్ కుర్తి ఇష్యూలో ఈ దశలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్స్ ఉటంకించింది. అదేంటి, అభ్యర్థులు, గుర్తులు, ఎన్నికల నిర్వహణ ఇట్లాంటి వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోకూడదు. అది ఈసీకే సర్వాధికారాలు. దాంట్లో ఈసీ అందుకని ఆ వాదనని కోర్టు కూడా అంగీకరించి సైలెంట్ అయిపోయింది. ఇండిపెండెంట్లకు ఇచ్చిన గాజు గ్లాస్ గుర్తు తీసేయమంటే కుదరదని చెప్పింది, నడిచిపోయింది. ఈసీ చెప్పింది, అదే పాయింట్ మీద క్లోజ్ చేసేసింది కేసు. తెలుగుదేశం వాళ్ళు వేసారు ఆ పిటిషన్. గాజు గ్లాస్ గుర్తు మాతో కూటమిలో ఉంది అంటే ముందేమో జనసేన వేసింది, జనసేన వేస్తే కోర్టు కొట్టేసింది. తర్వాత తెలుగుదేశం వేసింది, ఇట్లాగా మాతో ఉంది కాబట్టి మా కూటమిది కాబట్టి మిగతా వాళ్ళకి తీసేయమని చెప్పి. ఇప్పుడు ఆల్రెడీ బ్యాలెట్లు కూడా తయారైపోయి పోస్టల్ బ్యాలెట్లు కూడా నడుస్తుంటే ఈ దశలో జోక్యం కుదరదు, అసలు కోర్టుకి ఎట్లాంటి అధికారం లేదని చెప్పింది. ఈ పథకాలకు సంబంధించి అట్లాంటి అధికారం ఉందా లేదా, అది రాజ్యాంగ ధర్మాసనం లాంటి దాకా వెళ్ళి మాట్లాడాల్సిన అంశం. ప్రాక్టికల్ గా ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు పంచకూడదు, పంపిణీ చేయకూడదు, సంక్షేమ పథకాలు ఆపేయాలి. కానీ మరి క్రిందసారి పసుపు కుంకుమ ఎట్లా ఇచ్చారు? ఎలక్షన్ ముందు రోజున కూడా ఇచ్చారుగా, ఎలక్షన్ రోజున కూడా వేశారు డబ్బులు. కొనసాగుతున్న పథకాలు ఆపాలని ఏమన్నా ఉందా? అదేం లేదు, అదే కదా చెప్పేది. అదే కొత్త పథకాలు అయితే ఆపుతారు. అది కొత్త పథకమేగా, పసుపు కుంకుమ అంత ముందు ఎక్కడ ఉంది? కొత్తగా పెట్టిన పథకమే కదా, కరెక్ట్ గా ఎలక్షన్ ముందు పెట్టారు పథకం. అవును, ఎలక్షన్ ముందు. అవును, ఇవి కూడా అట్లాంటివే కదా. అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెట్టకూడదా? అయితే అసలు ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు కదా, నోటిఫికేషన్ రాకముందు అనౌన్స్ చేశారు, డబ్బులు ఇచ్చింది మాత్రం ఎలక్షన్ రోజులు. 21 రోజుల దాకా ఎందుకు ఆపినట్టు? అది కావాలని. బట్ ఇవైతే అసలు అట్టా కూడా కాదు కదా, ఎప్పటి పథకాలు. అదే కదా. ఇంకోటి షెడ్యూల్ కూడా రాకముందు, ఇంకా మీరు నోటిఫికేషన్ అన్నారు, షెడ్యూల్ కూడా రాకముందు బటన్ నొక్కేశాడు. షెడ్యూల్ ఇంకొక 2 రోజుల్లో రాబోతుంది అనగా చెప్పి మరీ నొక్కాడు ఆ రోజున. అందుకని నొక్కుతున్నాను 15-20 రోజులు. మొన్న 2023 తెలంగాణ ఎన్నికల్లో రైతు బంధు ఇలాగే ఆపేశారు ఎన్నికలకు ముందు. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని ఇచ్చారు. అది మరి ఎప్పటి నుంచో కొనసాగుతున్న పథకమే, మరి దాన్ని ఆపేశారు కదా. ఇక దాన్ని దీన్ని కంపేర్ చేసి ఆగిపోవాలి కదా. ఒకళ్ళకి ఇస్తున్నారు, ఒకళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అంటున్నా. రైతు బంధుని ఆపారు, అవును. అది ఏంటి, కరెక్ట్ గా ఆ టైంలో రిలీజ్ చేయడం, అంటే అది కొత్త పథకం కాదు. అవును, అదే. మరి పసుపు కుంకుమ కొత్త పథకానికి ఎట్లా అలౌ చేశారు? అంటే చంద్రబాబు గారికి ఒక్కడికే స్పెషలా? ఆయనది ఆపలేదు కదా, చిట్ట చివరి రోజు దాకా ఇచ్చారు కదా. అంటే ఏంటంటే ఎవడన్నా కంప్లైంట్ ఇస్తే దాని మీద ఉంటుంది. పసుపు కుంకుమ మీద కంప్లైంట్ ఇవ్వాలి వైసీపీ, రైతు బంధు మీద కంప్లైంట్ ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ. అట్లాగే ఇప్పుడు దీని మీద కంప్లైంట్ ఇచ్చారు టీడీపీ వాళ్ళు. కాబట్టి కంప్లైంట్ ఇచ్చినప్పుడు యాక్షన్ ఉంటుంది, కంప్లైంట్ లేకపోతే ఉండదు. అందువల్ల ఇచ్చారు. కంప్లైంట్ ఆధారితమైనటువంటి నిర్ణయం మీద కోర్టులు జోక్యం చేసుకోవచ్చు, చేసుకున్నాయి. కాకపోతే అత్యవసరం ఏం కాదు అవి. కాకపోతే ఇక్కడ ఓ భయం, సమస్య ఏముంటుందంటే జగన్ లేకపోతే ఇస్తారు లేదో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో అన్న క్యాంటీన్లు తీసేయలేదా? అట్లాగే చంద్రబాబు టైంలో బిల్లులన్నీ ఆపేయలేదా? అట్లాగే రాజశేఖర రెడ్డి టైంలో కట్టించిన ఇళ్ళన్నీ ఆపేయలేదు చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి టైంలో ఉన్నటువంటి బిల్లులను ఆపేయలేదు ఆయన. తర్వాత
కొన్నిటి పోలవరం లాంటిది కాంట్రాక్ట్లనే మార్చేయలేదా? ఇంకోటి డబ్బులకు సంబంధించి అంతకుముందు ఇచ్చుకొచ్చారా కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఆ టైంలో పథకాలకి ఇవ్వలేదు కదా. కాబట్టి కావాలని ఇవ్వరు, ఆ భయం ఉంటది. ఇప్పుడు కాకపోతే ఏంటి, ఇప్పుడు ఎలక్షన్ లోపు అయితేనే పడతాయి వాళ్ళకి. ఎలక్షన్ తర్వాతనే 13వ తారీఖు తర్వాత ఏమంటదా గవర్నమెంట్ చెప్పలేం, వాళ్ళ చేతిలో ఉండకపోవచ్చు. అప్పుడు తాత్కాలిక ప్రభుత్వం కదా, మళ్ళీ ప్రతిదానికి గవర్నర్ జోక్యం చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ తతంగా ఉంటుంది. ఇప్పుడు కోర్టు ఆర్డర్ వేసింది కాబట్టి వాళ్ళు నడిస్తే నడిచినట్టు, లేదంటే అవన్నీ అబేయన్స్ లో పడిపోయినట్టే. ఒక రకంగా డీబీటీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది అంటే ఆయన వచ్చిన తర్వాత డీబీటీ అనేది స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆపేయడం, లేదంటే నిజంగా ఒకవేళ ఈసీ అనుమతి ఇచ్చినా దాన్ని కంటిన్యూ చేయడం, అది రేపు ఓట్ల మీద ఎన్నికల మీద అంత ప్రభావం ఉంటుంది, అంత సీరియస్గా తీసుకుంటారా జనాలు ఆ పథకాలు? నాకు తెలిసి పథకాలను బేస్ చేసుకుని ఓట్లేస్తే వేయచ్చునేమో కానీ ఇవాళ ఆపారనినో లేకపోతే ఇవాళ ఇచ్చారన్న ఓట్లేస్తారని నేను అనుకోను. అర్జెంట్గా మారుతారు. 10,000 రూపాయలు వేస్తే వేయలేదు కదా ఓట్లేమి, అదే అంటున్నాను. కాబట్టి అదేమి ఇవాళ వచ్చిన డబ్బుల్ని చూసి వాళ్ళు ఓట్లేస్తారని అయితే నమ్మలేము. అంటే ఆపేస్తే బాబు గారు కొట్టారనో, వేసేస్తే జగన్ సాధించేశారనో, దాన్ని చూసి జగన్ ఇచ్చేసాడు కదా అని ఓట్ పర్సెంట్ వేరు. ఇప్పుడు అంటే ఎంత టైం లేదు కదా, 1 డే. అదే ఇంకా ప్రచారంలో ఎవరిదో వాళ్ళు చేసుకుంటారు తప్పించి ఇవాళ డబ్బులు పడ్డాయి అని జగన్ ప్రత్యేకంగా వేసేవాళ్ళు ఉంటారు. ఆల్రెడీ వేసేవాడే వేస్తాడు, వేయినోళ్ళు లేరు అంతే. పథకాల వల్ల మంచి జరిగిందని ఇప్పటి వరకు అనుకుంటున్నారంటే ఇది ఆగిపోయిందంటే ఇది మంచిగా చెడు అవుతుంది వైసీపీకి? అదే అనేది పబ్లిక్ దాంట్లో చూస్తారు కదా, ఎవరి వల్ల ఆగింది ఏంటి అనేటువంటిది. అది జగన్ తప్పు వల్లనే ఆగింది అనుకుంటే జగన్కి వ్యతిరేకం అవుతుంది, చంద్రబాబు తప్పు వల్ల ఆగింది అనుకుంటే చంద్రబాబుకి వ్యతిరేకం అవుతుంది. తెలుగుదేశం పార్టీ సాధించుకుంటూ వెళ్తుంది అనుకోవాలా, మొండిగా ఏదో చెయ్యాలి వైసీపీని లేదంటే జగన్ని అనుకుని వెళ్తుంది అనుకోవాలా? తెలుగుదేశం ఫ్రమ్ ద బిగినింగ్ స్టైల్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు పోలవరం దాన్ని కాలవల రూట్లో తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళ చోట్లన ఇవ్వమని కోర్టుకి వెళ్ళి ఆపేశారు. అప్పుడు ఏళ్ల తరబడి ఆగిపోయినాయి. మళ్ళీ అదే కాలవలకి తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక దేవినేని ఉమా మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కాంపెన్సేషన్ ఎక్కువ ఇచ్చి మళ్ళీ అదే కాలువల్ని పూర్తిగా తవ్విచ్చి పట్టిసీమకి నీళ్లు తెచ్చాడు. అంటే తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన స్టైల్ ఎట్టు ఉంటుందంటే, మన టైంలో జరగాలి, మిగతా వాళ్ళ టైంలో జరగకూడదు, ఆపేయాలి. అది ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా అనేది ఉంటుంది. సాగునీటి ప్రాజెక్టులకు అట్లాగే చేస్తారు వాళ్ళు, సంక్షేమ పథకాలకు ఆపే ప్రయత్నం చేస్తారు, అది సహజంగా చేస్తారు వాళ్ళు, అది ఎప్పటి నుంచో ఉంది. జగన్ అట్లాగే చేయలే, ఏది నేను చెప్పినట్టు పసుపు కుంకుమకి అడ్డం పెట్టలే, లేదంటే చంద్రబాబు. కాకపోతే తను వచ్చాక అన్న క్యాంటీన్ సాంతం తీసేశాడు, అది క్లియర్. పథకమే తీసేశాడు, తన పథకాలు తను కంటిన్యూ చేసుకుని పోయాడు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే అదే యథాతథం కంటిన్యూ చేస్తారన్నటువంటిది గ్యారంటీలు ఏముండవు వీటిలో. నెగిటివ్ సంకేతాల దీనివల్ల పాజిటివిటీ పెరిగే అవకాశం ఉంటుంది జగన్కి, అది ఎవరిది చెప్పలేము. దాంట్లో పబ్లిక్ దాన్ని చూసేటటువంటి దృక్పథాన్ని బట్టి ఉంటుంది. అంటే ముగ్గురు అనుకుంటే ఇటుకే, అటుకు అనుకుంటే అటుకి. అంటే ఇందులో ముగ్గురు ప్రమేయం ఉంది, కూటమి కలిసి ఎలా చేసింది, కుట్ర చేసింది అనే సంకేతాన్ని పబ్లిక్ తెలుసు ఎందువల్ల ఆగింది, ఏం జరిగింది. ఇందులో 2 కోణాలు ఉన్నది. జగన్ ఇప్పటిదాకా ఎందుకు ఆపాడు, అప్పుడే ఇచ్చేయచ్చు కదా. ఎందుకు ఆపాడంటే రెగ్యులర్ యాక్టివిటీకి డబ్బులు ఉండాలి, మళ్ళీ దీనికోసం అంటే మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వాల్సింది. కాబట్టి జగన్ అట్లా లేట్ చేశాడని జగన్ తిట్టుకోవచ్చు, జగన్ వాళ్ళే మాకు ఆగిపోయినాయి అని. లేదు చంద్రబాబు నాయుడు గొడవ చేయకపోతే ఇచ్చేసేవాళ్ళు, జగన్ అయితే ఎలాగోలో సర్ది ఇచ్చేద్దాం, ఇస్తాను చెడగొట్టారని అటైనా అనుకోవచ్చు. అదే వాళ్ళ ఆ పేదవాళ్ళకి అంత ఆలోచన ఉంటుందా లేదా అంటే వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానంలో ఏదైనా బలమైన సంకేతం ఉందా? వాలంటీర్ల విషయంలోనే దెబ్బ పడిందేమో మాకు, వాళ్ళందరూ రోడ్డు మీదకి రావడం, ఇది ఒక నెగిటివ్ వస్తుందేమో అనుకుని దానికోసమే సీఎస్కి లేఖ ఇచ్చారు, ఇంటికి వెళ్ళి ఇవ్వండి అని చెప్పారు. అయినా సరే మళ్ళీ పథకాలు ఆపడానికి లేఖలు రాశారంటే అంతకుమించి ఏమైనా ఆలోచన విధానం ఉందా వాళ్ళ దగ్గర? మొత్తం చిన్నాభిన్నం ఇవ్వాలని కోరుకుంటున్నారంటే జగన్ వాళ్ళకి ఏదో ప్రయోజనం ఆశించే కదా చేస్తారు, అదేంటి అంటున్నారు. అదే అనేది జగన్ వ్యవస్థలు ఏవి కూడా పనిచేయవే, మాదే పవర్ రాబోతోంది కాబట్టి ఇవేవి పనిచేయవు, స్తంభించిపోయినాయి, మా చేతిలో సెంట్రల్ పవర్ ఉంది, ఈసీ పవర్ ఉంది, మేము సక్సెస్ఫుల్లోకి వచ్చేసాం, ఇక సచ్చినట్టు మీరు మాకు ఓటేస్తేనే మీకు రేపు ఈ ప్రయోజనాలు జరుగుతాయి, లేకపోతే జరగవని చెప్పే ప్రయత్నం. ఆ సంకేతం పంపించారు ప్రజలు, అంతే కదా.
బలంగా రేపొద్దున్న వీళ్ళ పథకాలు కంటిన్యూ చేస్తాం అని చెప్పడానికి ఇప్పుడు ఇలా కుట్రలు జరిగితే రేపొద్దున ఇదే రిపీట్ అవుతుందేమో. సూపర్ 6 పబ్లిక్ ఆలోచించుకుంటారు ఏంటనేది, అదే ఎంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు కదా వాళ్ళు, కాబట్టి అది నమ్ముతారా లేదని జనం అంటే డిసైడ్. 4 ఏళ్ళ తర్వాత జరిగే పరీక్ష ఇంకెన్నికల ముందు అప్పుడు చూసుకుందాం అనుకుంటున్నారేమో. రైట్, చూద్దాం. మొత్తానికి ఎన్నికలకు ముందు ఒక బిగ్ రిలీఫ్ అనుకోవాలా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి. కోర్టు అయితే చెప్పేసింది పథకాల విషయంలో, డీబీటీ విషయంలో చేసేమని. మరి ఈసీ అనుమతిస్తుందా లేదంటే పెండింగ్లో పెడుతుందా? గతంలో జరిగినవి చూసుకుంటే రైతు బంధు విషయంలో కానీ అంతకుముందు 2 డిఫరెంట్గానే ఉన్నాయి. పసుపు కుంకుమ సంబంధించి 10,000 వేయడం కానీ. మరి ఇప్పుడు ఇదేం జరుగుద్ది అనేది అయితే మాత్రం ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. చూద్దాం జరుగుతుంది.